పెళ్ళైన అమ్మాయి జీవితంలో ఒడిబియ్యం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్ళైన అమ్మాయికి పసుకుంకుమలతో ఒడిబియ్యం ఎందుకు నింపుతారంటే, పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోపుడులకు దూరంగా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కొత్త వారితో కొత్త వాతావరణంలో కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు మాత్రమే. అలా ఆ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నంలోనే ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ ఆ కూతురిని మళ్ళీ ఇంటికి పిలిచి కనులారా చూసుకొని మనసారా ఆశీర్వదించి వారికి తోచినంతలో కొత్త వస్త్రాలు తెచ్చి పసుపు కుంకుమ బియ్యంతో ఒడి నింపుతారు. ఇలా మన భారతదేశంలో అనాదిగా ఈ ఆచారం వస్తూనే ఉంది. అలాంటి ఒడిబియ్యం పుట్టింటి నుంచి మనం తెచ్చుకునేటప్పుడు కింద పడకూడదనేసి సెంటిమెంట్తో భావిస్తాం. అంతేకాదు, గండాదీపం అనేసి అమ్మవార్లకు మోసేటప్పుడు కూడా మనం ఒడిబియ్యం నింపుకుంటాం. అలాంటి సమయంలోనైనా లేదా కొత్తగా పెళ్ళైన ఇప్పుడు ఒడిబియ్యం పోసేటప్పుడైనా కింద పడకుండా ఇలా కుట్టుకుంటే ఒక బ్లౌజ్తో చాలా బాగుంటుంది. కుట్టిన బ్లౌజులో ఒడిబియ్యం పోసుకోవద్దు కదా అనేసి అనొచ్చు. నేను అందుకే ఆ బ్లౌజ్ మీద ఇంకొక బ్లౌజు పరిచాను. ఏదో నాకు తెలిసింది చెప్పాను, నాకు కుట్టాలనిపించింది కుట్టాను. ఇందులో ఏదైనా మిస్టేక్ కానీ తప్పుంటే సారీ. ఏ ఆడపిల్లకైనా తిన్నా తినకున్నా పుట్టింటి బంధం అయితే కంపల్సరీగా ఉండాలి. అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకు పుట్టిల్లు. వాళ్ళు ఉన్నంత వరకే నా బిడ్డకు ఒడి నింపాలి అనేసి ఆలోచిస్తారు. తర్వాత మన గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. అందుకే కాబోలు అమ్మ ఉన్నంత వరకే పుట్టిల్లు అనేసి అంటారు. చెప్పిన దానిలో ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.